నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు సీఎం రాకకు సిద్ధమవుతున్న వాసాల మర్రి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు తిరుమలలో అలిపిరి వరకు గరుడ వారధి నిర్మాణం టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారనున్న వెంగళరావు నగర్ ఆసుపత్రి సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాలాభిషేకం భద్రాచలం దేవస్థానంలో దర్శనాలు పునఃప్రారంభం ఆలయంలో నిత్య కళ్యాణాలు ప్రారంభించిన అర్చకులు అమెరికాలో కోదాడ యువకుడు మృతదేహాన్ని భారత్కు రప్పించాలని కేంద్రానికి కుటుంబీకుల విజ్ఞప్తి ఇక డీటెయిల్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21న ఓర్గల్లు పర్యటనతో పాటు తిరుగు ప్రయాణంలో యాదాద్రి పనులను పరిశీలించనున్నారు. మరుసటి రోజు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించనున్నారు. వాసాలమర్రి సర్పంచ్తో ఇప్పటికే ఫోన్లో మాట్లాడిన సీఎం 22వ తేదీన గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ఏ అభివృద్ధి పనులు జరగాలో చర్చించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు అలిపిరి వరకు గరుడ వారధి నిర్మాణంపై బోర్డు సమావేశంలో చర్చిస్తామని టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ వల్ల కొన్ని నిర్ణయాలు అమలు చేయలేకపోయామని తెలిపారు. బోర్డు మీటింగ్లో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలో ట్రాఫిక్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగించాలని ప్రజాప్రతినిధులు ఇతర వర్గాల నుంచి విజ్ఞప్తులు అందాయన్నారు. ఈ మేరకు తాను పరిశీలన జరిపినట్లు చైర్మన్ తెలిపారు. గరుడ వారధి ఇప్పుడు ముగిసే చోటి నుంచి అలిపిరి వరకు నిర్మించడానికి కొత్తగా అంచనాలు తయారు చేయించేలా బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ప్రజల కోసం కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరినీ కాపాడాలని, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తుల్ని ప్రజల్ని కాపాడాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 14 నెలల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా సుందరకాండ పారాయణ, భగవద్గీత పారాయణ, ధన్వంతరి యాగాలు కంటిన్యూగా ఈ కార్యక్రమాలన్నీ గత 14 నెలల నుంచి ఈ రోజుకు కూడా కరోనా వ్యాప్తి నుంచి ప్రజల్ని కాపాడాలని, త్వరగా కరోనాపై ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా విజయ సాధించాలని చేస్తూ ఉన్నాం. అదే కార్యక్రమాలు ఇంకా ఈ కరోనాపై పూర్తి స్థాయిలో మనం విజయం సాధించేంత వరకు ఈ వ్యాధి మహమ్మారిపై కొనసాగించాలి. ఇంకా ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలి. ముఖ్యంగా గత కరోనా వల్ల గత సంవత్సరం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నా కూడా అమలు చేయలేకపోయాం. ముఖ్యంగా కొన్ని ప్రధాన అంశాలైనటువంటి దేవాలయాలు, దళితవాడల్లో బలహీన వర్గాలు ఉండే ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించాలనుకున్నాం. అవి నిర్మించలేకపోయాం. ఎందుకంటే కరోనా వల్ల 10 నెలలు లాక్డౌను, కర్ఫ్యూతో జరిపోయింది.
అదేవిధంగా గరుడు వారధి పనులు కూడా పూర్తి చేయలేకపోయాం. అదేవిధంగా గరుడు వారధిని కింద తిరుపతి పట్టణంలో ఏ విధంగా అయితే నిర్మిస్తున్నారో దాంట్లో భాగంగా దాన్ని అలిపిరి వరకు ఎక్స్టెండ్ చేయాలని తిరుపతి శాసనసభ్యులు, తిరుపతి ప్రముఖులు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశం సందర్భంగా నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ప్రజలకి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా అవసరమైతే ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు గరుడు వారధి పనులని అలిపిరి వరకు పెంచేదానికి ఆలోచన చేయాలని చెప్పడం జరిగింది. దానిపై ఈరోజు బోర్డులో ప్రధానంగా నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమం కూడా ఏ విధంగా రాబోయే కాలంలో నిర్మించాలి అనే దానిపై కూడా తీసుకుంటాం. చాలా ప్రధాన అంశాలపై ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నాం. సీఎం కేసీఆర్ చిత్రపటానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాలాభిషేకం చేశారు. అత్యాధునిక వైద్య వసతులతో వెంగళరావు నగర్ చెస్ట్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు ఆదుకుంటున్నారని, ప్రజారోగ్యం దృష్ట్యా ఆసుపత్రిలో ఆధునిక వసతులు ఏర్పాటు చేసి మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య విజయ్, రెహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, యూసఫ్గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 100 ఏళ్ల నుంచి ఉండటం జరిగింది. ఇది మరి చెస్ట్ హాస్పిటల్ని ఎప్పటి నుంచో ప్రపోజల్ అన్ని పొలిటికల్ పార్టీలు చేస్తామని చెప్పేసి మోసం చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద ఇవాళ ఈ చెస్ట్ హాస్పిటల్ తీసుకుంటున్న నిర్ణయం క్యాబినెట్ నిర్ణయాన్ని హర్షం ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్న మాట ప్రకారం ఇవాళ ఈ హాస్పిటల్ ఈ ఏరియాలో రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మరి ఎందుకంటే గతంలో అందరూ కూడా ప్రతి పొలిటికల్ పార్టీ వస్తాం ఏదో వంక చెప్పి మాయ చేసుకోవడం తప్ప చేయలేదు. మరి ఇది ఒక చరిత్ర, ఇవాళ ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు సంగారెడ్డి నుంచి ఇక్కడ వరకు ఇట్లాంటి హాస్పిటల్స్ ఎక్కడ లేవు. ఫస్ట్ టైం మరి ఈ హాస్పిటల్ ఎప్పటి నుంచో ప్రపోజల్ ఉంది. మరి దీని వెనకాల భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 లాక్డౌన్ నేపథ్యంలో సుమారు నెలన్నర రోజులుగా భక్తుల దర్శనాలు అనుమతి లేకుండా మూసివేసిన భద్రాద్రి ఆలయం మళ్లీ తెరుచుకుంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 20వ తేదీ నాటికి నుండి లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేయడంతో దర్శనాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు ఆలయ తలుపులు తెరిచి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల సర్వాంగ పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తదుపరి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. నేటి నుంచి నిత్య కళ్యాణాలు పునఃప్రారంభించారు. దూరం ఉండాలండి, దూరం ఉండాలి. భక్తులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. ఉదయం 9 గంటల నుండి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణం వద్ద
శ్రీ స్వామి వారికి శ్రీరామ స్తోత్రపారాయణం కరిష్యే. గురుభ్యో నమః. శ్రీశైలేశ దయాపాత్రం భక్త్యా విభావనం. ఆశుగ సంక్షిప్త అమెరికాలో సూర్యాపేట జిల్లా కోదాడ యువకుడు మృతి చెందాడు. కోదాడకు చెందిన సిరిపరపు రవికుమార్ అనే యువకుడు యుఎస్లో సిగ్నా ఇన్సూరెన్స్లో 3 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. కాగా తాజాగా రవికుమార్ స్నేహితులతో కలిసి బోటింగ్కి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. తమ తనయుడి మృతదేహాన్ని భారత్కు రప్పించేందుకు సాయం చేయాలని యువకుడి తల్లిదండ్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. చెప్పడం నేను మర్చిపోయాను అయ్యా. మా ఎమ్మెల్యే గారు మీరు కూడా మా ఎందుకు స్పందించి మా ఎందుకు కనుగ్రహం చేసి మా బాబుని కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి మల్లయ్య గారు ఎమ్మెల్యే గారు మా ఎందుకు దయ ఉంచి మా బాబు బాడీని కోదాడ రప్పించండి అయ్యా. వెరీ రిక్వెస్ట్ సార్, సభాముఖంగా ఈ మన మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నా అయ్యా ఎమ్మెల్యే గారు. వెరీ వెరీ రిక్వెస్ట్ సార్ ప్లీజ్. మాది కోదాడ అండి. నా పేరు శ్రీనిపరపు శ్రీనివాసరావు. కోదాడ ఆజాద్ నగర్ 11-1/8A సూర్యాపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్. అయ్యా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అయ్యా మా ఎందుకు దయచి మా అబ్బాయి ఆర్మూర్ సిటీలో చనిపోయారండి. అక్కడ అకస్మాత్తు చనిపోయారండి. మమ్మల్ని మా దయ ఉంచి మోదీ గారు కేంద్ర ప్రభుత్వం గారు రాష్ట్ర ప్రభుత్వం గారు మా ఎందుకు దయ ఉంచి మా బాబుని ఇక్కడ రప్పించండి అయ్యా. అయ్యా మా కోరిక అదే నాయన, మా బాబుని కడసారి చూసుకోవాలి అయ్యా. మేము కేటీఆర్ గారు మేము ఈ రకంగా సభాముఖం కోసం అని చెప్పి అనుకోలేదండి అయ్యా. ఈ రకంగా సభాముఖంగా మీడియా ముఖంగా రావాల్సి వస్తుందయ్యా. మమ్మల్ని ప్లీజ్ రిక్వెస్ట్, వెరీ రిక్వెస్ట్, మా బాబు బాడీని మన తెలంగాణ స్టేట్కి మా ఇంటికి రప్పించండి అయ్యా. ప్లీజ్ వెరీ వెరీ రిక్వెస్ట్ సార్. కేటీఆర్ గారు కేసీఆర్ గారు మోదీ గారు. నా పేరు సిరిపరపు శ్రీనివాసరావు. ఏం జరిగిందండి అక్కడ బాబు మామూలుగా ఫ్రెండ్స్ తోని షికార్కి వెళ్ళారు, బోట్ షికార్కి వెళ్ళారండి. షికార్కి వెళ్ళి అక్కడ అకస్మాత్తుగా బాబు నీళ్ళలో పడి చనిపోవడం జరిగింది, మునిగిపోయి చనిపోవడం జరిగింది. కొంచెం మా బాబు అక్కడ శవం కూడా అక్కడే ఉన్నది, హాస్పిటల్లో ఉన్నదండి ఇప్పుడు. అది మీరు ఎట్లా మీరు ఏం చేస్తారో కానీ కొంచెం మా ఎందుకు దయ ఉంచి వెరీ వెరీ రిక్వెస్ట్గా చెప్తున్నాను సార్. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చేపట్టే ఐడియా ల్యాబ్కి ఒంగోలు QIS ఇంజనీరింగ్ కళాశాల ఎంపికవడంపై ఆ కళాశాల వ్యవస్థాపక చైర్మన్ నెడమనూరి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. తమ కళాశాల ఐడియా ల్యాబ్కి ఎంపిక అయిన సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలను ప్రస్తావించారు. దేశాన్ని ఆత్మనిర్భర్ భారతదేశంగా తీర్చిదిద్దడానికి ఐడియా ల్యాబ్ ఎంతో సహకారిగా ఉంటుందని, విద్యార్థులు కళాశాల దశ నుండి ఈ ల్యాబ్ ద్వారా ఆధునిక సాంకేతిక, వైజ్ఞానిక వంటి ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చన్నారు. చాలా రోజులైంది మీట్ అయ్యి. కారణం ఏంటంటే దాదాపు ఈ కోవిడ్ కారణంగా ఏ ఇష్యూ ఉన్నా కూడా మనం ఫ్రీక్వెంట్గా ఇంతకుముందు బాగా కలుస్తుండేవాళ్ళం. అది ఈ మధ్య కోవిడ్ కారణం వల్ల కొంత కలవలేని పరిస్థితుల వల్ల ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని మేము కూడా తగ్గించాం. సరే, ఈరోజు ప్రత్యేకంగా మనం కలిసినటువంటి కారణం ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ఈ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంజనీరింగ్ కాలేజెస్ త్రూఅవుట్ కంట్రీ, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజెస్, ఈవెన్ ది సైన్స్ కాలేజెస్, వీటన్నిటికీ కూడా అవసరమైనటువంటి ఒక పెద్ద ఐడియాతోటి ముందుకు వచ్చేసి వాళ్ళు ఐడియా ల్యాబ్స్ అని చెప్పేసి దే వాంట్ టు ఎస్టాబ్లిష్ త్రూఅవుట్ ది కంట్రీ. ప్రతి రాష్ట్రంలోనూ ఐడియా ల్యాబ్స్ అని చెప్పేసి వాళ్ళు దాదాపు 1 కోటి చిల్లర అంచనాతోటి టేకప్ చేయడం. అక్కడ ఆయా కాలేజెస్ ఏవైతే కొంచెం పెద్ద కాలేజెస్, ప్రెస్టీజియస్ కాలేజెస్ ఉండి 50% ఆఫ్ ది కాస్ట్ ది ఇన్స్టిట్యూషన్ భరించేటువంటి పద్ధతి పెట్టారు. సుమారుగా ఒక 50% కాస్ట్ భరించాలి. ఓన్లీ 50% AICT వారు ఇస్తారు. కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్టప్ ఏరియా దాదాపు ఒక 3000 చదరపు అడుగుల అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, బిల్టప్ ఏరియా కూడా ఆయా కాలేజెస్సే ప్రొవైడ్ చేయాలి. ఇది ఫర్ ది జనరల్ బెనిఫిట్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నియర్ బై. వాటికి దరిదాపుల్లో ఉన్నటువంటి కాలేజెస్, ఇతర ఇంజనీరింగ్ కాలేజెస్, సైన్స్ కాలేజెస్ అన్నిటికీ కూడా ఉపయోగపడేటట్లుగా, అంటే దిస్ ఈజ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్
స్టూడెంట్ కమ్యూనిటీ ఎట్ లార్జ్ అందరికీ బెనిఫిట్ జరగాలి అనే రామంతపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఫీక్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా 51వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామంతపూర్ బస్టాండ్లో కార్మికులకు పనులు పంపిణీ చేశారు. కరోనా కారణంగా ప్రజలు అల్లాడుతున్న సమయంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపు మేరకు బీద ప్రజలకు పనులు పంపిణీ చేసినట్లు మహమ్మద్ రఫీక్ తెలిపారు. కరోనా నిర్మూలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కంది ఆగిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరి రంజిత్ రెడ్డి, రామంతపూర్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రుద్రాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా చాలా సక్సెస్ఫుల్గా, ఎందుకంటే ముఖ్యంగా ఎవరు చూసినా కానీ పేదలకు కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ పేదలను పట్టించుకుంటా అన్నది ఒక సబ్జెక్టు. అది పేదలకు ఏదైతే లేబర్ ఉన్నారో లేబర్ని వాళ్ళ రోజువారీ ఏదైతే కూలీ చేసుకుంటారో వాళ్ళకు కనీసం ఏదైతే మా రఫీక్కి ఒక ఆలోచన రావడం, వాళ్ళకి ఏదైనా పండుగ పంపిణీ కార్యక్రమాన్ని రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేము మా ఆలోచనే అది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఏఐసిసి డిసిసి మా జిల్లా అధ్యక్షుడు పిలుపు మేరకు ఈరోజు పేదవారికి పండ్లు పంచడం కార్యక్రమం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మా రామంతపూర్ డివిజన్ నుంచి అందరు కలిసి ఒక తాటిపైకి వచ్చి ఘనంగా బర్త్డే ప్రోగ్రాం జన్మదిన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ కంది ఆగిరెడ్డి గారు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జలీల్ పాషా గారు, మన రంజిత్ రెడ్డి గారు, మరి అలాగే మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్శనం వినోద్ ముదిరాజు గారు, మరి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్ గారు, మరి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా సుమారు 500 మంది మున్సిపాలిటీ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ వేముల సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీరామ్, బీసీ సెల్ అధ్యక్షులు కృష్ణమూర్తి, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల పార్టీ, అడుగుల పార్టీ, బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు కరోనా తాండవం చేస్తూ ఉంటే, కరోనాతోని అమాయక ప్రజలు, పేద ప్రజలు చనిపోతూ ఉంటే నా ఫంక్షన్లు కాదు, కేకులు కట్ చేస్తూ కాదు, మామూలు సమాజానికి సేవ చేస్తున్న శానిటేషన్ లేబర్ కానీ, మిగతా కష్టజీవులకు కానీ, గ్రామీణ ప్రాంతంలో బతుకున్న అట్టడు సామాజిక వర్గానికి మాస్కులు, శానిటేషను, లేకపోతే వాళ్ళకు వివిధ హాస్పిటలైజేషన్ సహకారం చేయమని చెప్పి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం లోపల పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం జిల్లాల వైజ్గా, మండలాల వైజ్గా చేయడం జరుగుతుంది. అందులో జనగామ జిల్లాలో కూడా మండలాల వైజ్గా జిల్లాల హెడ్ క్వార్టర్లో శానిటేషన్ లేబర్కు ఈరోజు శానిటేషన్ మాస్కుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మోడీ కానీ, ఈరోజు కేసీఆర్ కానీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక తీరుగా, అధికారంలో రాకముందుకు ఒక తీరుగా. అధికారంలో రాకముందుకు మోడీ గారు చెప్పారు, యువకులకు ఈ దేశాన్ని అందరినీ ఆర్థిక పరంగా పేదరికం లేకుండా చేస్తానన్న ఈ ప్రభుత్వం, నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానన్న ఈ ప్రభుత్వం ఈరోజు రైతులను పండించిన పంటకు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు సూరా సమ్మయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ ఏనని, పేదల అభ్యున్నతి, సంక్షేమ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలను రూపొందించి అమలు చేసిందన్నారు.
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ కరోనా కష్టకాలంలో ప్రజలను చైతన్యం చేస్తూ జర్నలిస్టులు ధైర్యంగా తమ విధులు నిర్వహించారని జర్నలిస్టులను కొనియాడారు. భారత రాజ్యాంగంలోని 4th ఎస్టేట్గా విరాజిల్లుతున్న పాత్రికేయుల బతుకులు నేడు ఛిద్రంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు, మాజీ సింగిల్ విండో చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలారి శంకర్, దానాపూర్ సర్పంచ్ కుమార్, రెడ్లపాక వసంత మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. సరుకులు మేము ప్రేమతో ఇవ్వాలని చెప్పని మా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. భగవంతుని దయ వల్ల కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, మా జీవితమే పేద ప్రజల కోసం అని చెప్పని అహర్నిశలు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులను తయారు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తు కోసం, పేద ప్రజల భవిష్యత్తు కోసం ఆరాట పడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు, తల్లి సోనియా గాంధీ గారు ఇలా చూస్తా ఉన్నాం. తెలంగాణ వస్తే ఈ ప్రాంత ప్రజల బతుకులు మారుతాయని చెప్పని, తెలంగాణ వస్తే ఇక్కడ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పని, తెలంగాణ వస్తే ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయని చెప్పని, నీళ్లు నిధులు నియామకాలని చెప్పని ఆనాడు ప్రజల గొంతుకగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేస్తే అట్టి తెలంగాణ ప్రజలందరి కోరిక మేరకు ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, మాజీ ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా మాస్కులు పంపిణీ చేశారు. పలు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు మాస్కులు అందజేశారు. దేవుడు రాహుల్ గాంధీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వారు కోరారు. అదేవిధంగా కరోనా విషయంలో జాగ్రత్తగా ఉపాధి హామీ కూలీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకేటి రవి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఆర్భాటాలకు వెళ్లకుండా పార్టీ ఒక చక్కని కార్యక్రమాన్ని ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఈరోజు గ్రామాలలో ప్రజలకు మాస్కులు పంపిణీ గాని, శానిటైజర్ పంపిణీ గాని, నిత్యావసర సరుకులు గాని, ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాలు చేస్తూ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్న సందర్భం. ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఆయురారోగ్యాలతో ఉంటూ ఈ దేశంలో నిజాయితీగా వ్యవహరిస్తున్నట్టు ఆయన తీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తూ ఆయన కాబోయే భావి భారత ప్రధానిగా ఈ రోజు గతంలో తక్కువ మాట్లాడిన వల్లే ఈ రోజు రాహుల్ గాంధీ గారి గురించి మెచ్చుకుంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఈ దేశ ప్రజలు చూస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈ దేశంలో కరోనా విలయతాండం చేస్తున్న సందర్భంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వెంకన్న ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ప్రజా పోరాటాలే శ్వాసగా జీవిస్తున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన్ను భారత ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని రవి, యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జద్ మహమ్మద్, కిసాన్ సెల్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నినాదాలు ఏరే నాయకుడు ఏఐసిసి మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన కార్యక్రమాన్ని జమ్మికుంట చౌరస్తాలో బీసీసీఎల్, ఎస్సీసీఎల్, యూత్ కాంగ్రెస్, మైనార్టీ, కిసాన్ సెల్ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రజలకు శానిటైజర్ కానీ,
మాస్కులు కానీ పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజులలో దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలని, అతడు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందించాలని, అలాగే భావి తరాలకు భవిష్యత్తును ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. ముఖ్యాంశాలు మరోసారి. సీఎం రాకకు సిద్ధమవుతున్న వాసాల మర్రి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. తిరుమలలో అలిపిరి వరకు గరుడ వారధి నిర్మాణం. టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పష్టం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారనున్న వెంగళరావు నగర్ ఆసుపత్రి. సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాలాభిషేకం. భద్రాచలం దేవస్థానంలో దర్శనాలు పునఃప్రారంభం. ఆలయంలో నిత్య కళ్యాణాలు ప్రారంభించిన అర్చకులు. అమెరికాలో కోదాడ యువకుడు మృతి. మృతదేహాన్ని భారత్కు రప్పించాలని కేంద్రానికి కుటుంబీకుల విజ్ఞప్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.